యోబు గ్రంథము అధ్యాయము 7. భూమి మీద నరులు కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులనపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను. ఆశ లేకయే జరుగు నేలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడియున్నవి. నేను పండుకొన్నప్పుడల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచూ ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పెల్లలతోనూ కప్పబడియున్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది. నా దినములు నేతగాని నాడెకంటెనూ వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇకను మేల చూడదు. నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడనూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరల నెరగదు. కావున నేను నా నోరు మూసికొనను. నా ఆత్మవేదన కొలది నేను మాటలాడెదను. నా మనోవేదనను బట్టి మూల్గుచుండెదను. నేనొక సముద్రమునా, సముద్రములోని భుజంగమునా, నీవెందుకు నా మీద కావలియుంచెదవు? నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకొనగా, నీవు స్వప్నముల వలను నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకిష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకిష్టము లేదు. నా దినములు ఊపిరివలెనున్నవి. నా జోలికి రావద్దు. మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేలా? అతని మీద నీవు మనస్సు నిలపనేలా? ప్రతి పగలు నీవతని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానుకుందువు? నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగానున్నాను. నీవేళ గురిపెట్టితివి. నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు, నా దోషమునేల క్షమింపవు. నేనిప్పుడు మంటిలో పండుకొనుదను. నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవుగాని నేను లేకపోయెదను.